ఎంత హానెస్ట్గా ఉన్నా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఎంత మంచితనం చూపించినా అందరూ నన్నే బాధ పెడుతూ ఉంటారు. ఏం చేసుకోవడానికి మంచితనం, ఏం చేసుకోవడానికి నిజాయితీ? ₹1 సంపాదించి పెట్టదు, పైగా మనశ్శాంతి కూడా ఇవ్వట్లేదు. నీ మంచితనం నీతో ఉన్నప్పుడు ఎప్పటికైనా నువ్వు ఖచ్చితంగా మనశ్శాంతిగా ఉంటావు. నువ్వు చాలా కైండ్నెస్తో లేకపోతే చాలా నిజాయితీతో ఉన్నావు కదా. నిజాయితీ వెంటనే మనకు అన్నం పెట్టకపోవచ్చు, ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ నువ్వు పడుకొని నీ గురించి నువ్వు ఆలోచించుకున్నప్పుడు నీ మీద నీకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది కదా. హౌ కైండ్ ఐ యామ్, హౌ గ్రేట్ ఐ యామ్ అని. ఆ ఫీలింగ్ అవి లేని వాళ్ళకి రావు. సో కాబట్టి నీకు నువ్వు చాలా గ్రేట్. నెగిటివ్గా ఆలోచించడం మానేసి ఇన్నాళ్ళు ఎలా నువ్వు పాజిటివ్ అఫర్మేషన్స్తో ఉన్నావో, లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ని నమ్ముతూ ఉన్నావో అలానే నమ్ము, ఓకేనా? ఎందుకంటే నువ్వు పాజిటివ్గా ఉంటే నీ థాట్స్ కూడా చాలా చాలా పాజిటివ్గా ఉంటాయి, నీ మనసు పాజిటివ్గా ఉంటుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత నెగిటివ్గా ఉన్నా సరే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆ లా ఆఫ్ అట్రాక్షన్కి అట్రాక్ట్ అయిపోతారు. అంటే నీ మంచితనానికి అట్రాక్ట్ అవ్వకపోయినా పర్వాలేదు, నీలో ఉన్న ఒరిజినాలిటీ మాత్రం చంపుకోకు.